ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే మేము వచ్చే దారిలోనే అన్నీ ఒక 4 టెంపుల్స్ అన్నీ విజిట్ చేసుకొని వచ్చేసాం. చాలా హ్యాపీగా వచ్చాము ఇంటికి ఈరోజు. ఇది రామాలయం. మా ఆంధ్రాకి ఇది చాలా పెద్ద రామాలయం. వింటారు కూడా, మీరు తెలిసి ఉంటుంది కూడా, ఒంటిమిట్ట రామాలయం. ఉత్సవాలు బాగానే జరుగుతాయి ఇక్కడ. బాగానే ఏంటి, సూపర్ జరుగుతాయి. చెప్పని నాకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా జరుగుతాయి. ఒంటిమిట్ట జాతర చూసారా మీరు? చాలా బాగుంటుంది. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము పోయే లోపల క్లోజ్ చేశారు. 8:40కి మళ్ళీ అన్నారు. అరే మాకు టైం అయిపోతుందని చెప్పేసి కొంచెం సైడ్ నుంచి దర్శనం చేసుకొని వచ్చేసాం మేము. ఇప్పుడు అభిషేకం అయిందండి, క్లోజింగ్ టైం 1 అవర్ పడుతుంది అన్నారు. సరే ఓకే అని చెప్పేసి చూసారు ఎంత బాగుంటుందో అక్కడ. చాలా చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఒంటిమిట్ట జాతరకు వస్తే మీరు అస్సలు మిస్ అవ్వరు ఇలాంటివన్నీ. చాలా బాగుంటుంది. ఇంకా అలాగే అని చెప్పేసి బయటకు వచ్చేసి అలా అలా తోట దగ్గర తిరుగుతున్నాం. అవన్నీ చూసుకుంటూ కాసేపు అన్న టైం వేస్ట్ అవుతుందేమో అని చెప్పేసి అలా 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 అని చూస్తే ఇంకా ఎలాగైనా కుదరట్లేదు. ఇంకా అలా అని చెప్పేసి ఇది రామాలయంకి ఇక్కడ కళ్యాణం చేస్తారు కదా, అది ఇదంట. చాలామంది చూసే ఉంటారు, చూడని వాళ్ళ కోసం ఇది. మాకు తెలుసు కదా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అనుకుంటారేమో. తెలియని వాళ్ళ కోసం అంతే. అందరికీ తెలియాలని రూల్ ఉండదు కదా. తెలియని వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అక్క, చెల్లి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా. ఇలాంటివన్నీ చూస్తేనే కదా తెలుస్తుంది. బాగుంది బాగుంది, మనం కూడా వెళ్ళాలనుకుంటారు. ఓకే, బాయ్. అలాగే ఇక్కడ మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాం. ఇక్కడ 101 లింగం శివాలయం ఉంటుంది. అది కూడా క్లోజ్ లాగే అనిపిస్తుందండి బయట నుంచి, లోపలికి వెళ్తే కానీ తెలియదు. మై ఫేవరెట్ శివయ్య. ఇంత దూరం వచ్చాం, ఈ 4 ఇలాగే చూసుకుని వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసి మేము ఇలా వచ్చేసాం. ఓకే, ఇది కొంచెం క్లోజ్లోనే ఉంది. సరే, అర్థమైంది బయట నుంచి క్లోజ్లోనే ఉందనేసి, కానీ దేవునైనా చూసినట్టు ఉంటుందని కొంచెం మూవ్ అయ్యాం మేము. చూస్తుంటే ఎవరు చుట్టుపక్కల జనమే లేరండి. సరే అని చెప్పి వచ్చేసాం. ఇంకెవరు లేరు అక్కడ. మేము చూసుకొని ఓకే అని చెప్పేసుకొని శివయ్యని చూసినాక హా అనే ఫీలింగ్ వచ్చింది. శివయ్యని చూస్తే ఆటోమేటిక్గా అలా ఉంటుంది మాకు. చూసేసాం. ఇంకా చూడాలని ఉంది. ఆడ నుంచి మా ఆయన రావలేదు, నేను ముందు వచ్చేసాను. అలాగే దారిలో సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ ఉంది, అది చూసుకొని వెళ్దామని చెప్పాను ఆయనకి. ఓకే అన్నారు. అక్కడ వీడియో తీయలేదు కానీ అక్కడికి కూడా వెళ్ళామండి. ఈరోజు అన్నీ మాకు మార్నింగ్ లేసే విశేషం ఎలా ఉందో ఏమో కానీ మార్నింగ్ అన్నీ